ఇంకా ఆ విషయాన్ని చూసేసరికి ఇంకా ఆ వ్యక్తికి కళ్ళ నీళ్ళు ఆగవు. పరమాత్మ పైన నిందలు వేసినందుకు ఎంతో బాధపడతాడు, దుఃఖాన్ని అనుభవిస్తాడు. పరమాత్మను క్షమించమని అడుగుతాడు. సో, ఇది ఈరోజు మన యొక్క స్థితి. సో, భక్తిలో ఎన్నో పూజలు చేస్తాము. పరమాత్మని పిలుస్తాము కష్టాలొచ్చినప్పుడు. ఆయన వస్తారు కూడా. కానీ ఆయన ఏ రకంగా మనకు సహాయం చేస్తారన్న విషయమే మనకు అనుభవంలోకి లేదు కాబట్టి అవగాహన లోపం వల్ల ఆయన మీద నిందలు వేస్తూ ఉంటాము. సో, మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన కష్టాలు వచ్చినప్పుడు పరమాత్మ వెంటనే స్పందిస్తారు. సో, మనం పిలవడము, ఆయన రాకపోవడం అంటూ ఉండదు. కానీ ఆయన వచ్చి మనకు ఏ రకంగా సహాయపడతాడా అన్నదే మనం తెలుసుకుని దాన్ని ఆచరణలోకి తేవడానికి మన బుద్ధి ఆయన వైపు ఉండాలి. ఇప్పుడు ఈ ఆడియో వింటున్న వాళ్ళు, ఈ ఆడియో వినకుండా వేరే దాని గురించి ఆలోచించడం గానీ, వేరే పనులలో ఉంటే, ఈ మాట్లాడేది ఏ రకంగా అయితే అర్థం కాదో, ఇదే విషయాన్ని పరమాత్మ గూడా అన్వయిస్తే, ఆయన వచ్చి మనకేదైనా సంకల్ప స్థాయిలో ఏ రకంగాన్నా సహాయం చేయాలన్నా, శక్తిని నింపాలన్నా, జ్ఞానాన్ని ఇవ్వాలన్నా, మన యొక్క ఆలోచనలు పరమాత్మ వైపు ఉంటేనే, మనం ఆయన యొక్క శక్తిని, జ్ఞానాన్ని గ్రహించగలుగుతాం.